హాయ్ అండి. నేను మీ దుర్గా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నానండి. ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది మీరు చూసేసేయండి, ఓకేనా? మా హస్బెండ్ అయితే కిందకి వెళ్ళిపోయారు, కార్ తీస్తున్నారనమాట. ఇప్పుడు నేను వెళ్తున్నాను. వెళ్ళే ముందు ఒకసారి వీడియో తీద్దామని చెప్పేసి తీస్తున్నానండి, ఓకేనా? నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది మీరు కూడా చూసేసేయండి, ఓకే? బాయ్ అండి. కిందకైతే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. చూసారు కదండి, నేనైతే ఇప్పుడు కిందకు వచ్చేసాను. ఈయనైతే రెడీగా కారు తీసి పెట్టారనమాట. ఈరోజైతే నేను మా హస్బెండ్ బయటకు వెళ్తున్నామండి. చాలా వరకు అయితే నేను పిల్లలతో సహా వెళ్తామని చెప్పాను కదండి చాలా వీడియోలో. చిన్న ఐటమ్స్ కొనుక్కురావడానికి కూడా నేను, మా పిల్లలిద్దరూ, మా హస్బెండ్ నలుగురం కూడా వెళ్తామన్నమాట. కానీ ఈరోజైతే నేను మా హస్బెండే వెళ్తున్నాం అనమాట బయటికి. మా చిన్నపిల్ల అయితే ఇంట్లోనే ఉంది. మా పెద్ద అమ్మాయి అయితే ఆఫీస్ వర్క్ అనమాట, తను వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. కానీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎప్పుడన్నా మా పాపకు కూడా చెప్పేసి వెళ్తాం. మా పెద్దమ్మాయి ఇక్కడ ఫోన్ చేసి, అమ్మ బయటికి వెళ్ళేసి వస్తాము, కొంచెం పని ఉంది అని చెప్పేసి. రేరు టైంలో మా హస్బెండ్ నేను వెళ్ళాల్సి వచ్చిన టైంలో మాత్రం ఫోన్ చేసి వెళ్తామన్నమాట, తనకి కుదరకపోతే. మ్యాక్సిమం అయితే 99% మేము నలుగురం వెళ్తామండి. ఎందుకో పిల్లలతో సహా వెళ్తేనే నాకు కానీ మా హస్బెండ్కి కానీ కొంచెం సరదాగా ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. చిన్న చిన్న వాటికి కూడా పిల్లల్ని తీసుకొని వెళ్తాం, షాపింగ్ చేయటం కానీ ఏదన్నా సరే. కానీ ఈరోజు మాత్రం మా పెద్ద అమ్మాయికి చెప్పలేదన్నమాట, మేము బయటికి వెళ్తున్నామని చెప్పేసి. తను వర్క్ చేసుకుంటుంది, వాళ్ళ ఇంట్లోనే ఉందండి. మా చిన్నమ్మాయి మాత్రం మా ఇంట్లోనే ఉంది. మా చిన్నమ్మాయికి మాత్రం చెప్పేసి వచ్చాం. అక్క ఫోన్ చేస్తే కనుక మమ్మీ పడుకుందని చెప్పు, డాడీ అర్జెంట్ పని ఉందని చెప్పి బయటికి వెళ్ళారని చెప్పమ్మా అని చెప్పేసి వచ్చామన్నమాట. అబద్ధం అనమాట, చిన్న అబద్ధం చెప్పమని చెప్పాము అమ్మాయికి. ఎందుకంటే మా పెద్దమ్మాయి బర్త్డే రేపండి. తనకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి మేము బయటకు వచ్చామన్నమాట. ఒకవేళ ఫోన్ చేసినప్పుడు మా చిన్నమ్మాయి మమ్మీ డాడీ బయటికి వెళ్ళారు అని అంటే కనుక తనకు అర్థమైపోతుంది, ఓకే నా బర్త్డే ఉంది కాబట్టి నాకేదో గిఫ్ట్ కొనటానికే వెళ్ళారని తను ఫిక్స్ అయిపోతుంది. ఏం కొంటున్నామో అని తెలియదు కానీ కాకుంటే నాకు సర్ప్రైజ్ ఏదో ఇస్తారు అన్నట్టుగా తను అనుకుంటుంది అనమాట. ఏదో గిఫ్ట్ తీసుకురావటానికి, లేకుంటే మమ్మల్ని తీసుకెళ్లకుండా వెళ్ళారు కదా అన్నట్టు అనుకుంటుంది. అందుకని తనకి అలా చెప్పమని చెప్పామన్నమాట మా చిన్న అమ్మాయికి. అక్క ఫోన్ చేస్తే అలా చెప్పు, మమ్మీ పడుకుంది, డాడీ అర్జెంట్ ఫోన్ వచ్చింది, వెళ్ళారని చెప్పు బయటికి అని చెప్పేసి అన్నామన్నమాట. తను అట్లాగే మా పెద్దమ్మాయికి, మా పెద్దమ్మాయి ఫోన్ చేసిందంట అండి. మేము వెళ్ళిన ఒక గంట తర్వాత ఫోన్ చేసిందంట. ఏం చేస్తున్నారా మమ్మీ, ఏం చేస్తుందంటే ఇక పడుకుంది, డాడీ అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళారు, ఫోన్ వస్తే ఇట్లా చెప్పిందంటండి. ఏంటంటే తనకి బర్త్డే కదండి, మా పెద్దమ్మాయిది బర్త్డే కదా, తన కోసం గిఫ్ట్ కొందామని చెప్పేసి బయటకు వచ్చామన్నమాట. ఇదిగోండి షోరూమ్కి అయితే వచ్చేసాము. అసలు యాక్చువల్గా గోల్డే తీసుకుందాం అనుకున్నామండి. ఈ మధ్యకాలంలో కూడా కొంచెం గోల్డ్ కొనటం కూడా ఎక్కువైందనమాట. అందుకని ఇప్పుడు వద్దులే, కొంచెం గ్యాప్ తీసుకుందాం అన్నట్టుగా తనకి చాలా ఇష్టమైన మ్యూజిక్ సిస్టమ్ కొందామని చెప్పేసి మేము వచ్చామండి. తనకి మ్యూజిక్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. వాళ్ళ డాడీకి కానీ మా పెద్దమ్మాయికి కానీ చాలా ఇష్టము. మేము తక్కువ వింటాం కానీ అంత ఎంజాయ్ చేస్తాం కానీ అంత తక్కువ అనమాట. వాళ్ళిద్దరు అయితే మా పెద్దమ్మాయి వాళ్ళ డాడీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు టైం దొరికినప్పుడల్లా. అందుకని తనకు మ్యూజిక్ సిస్టమ్ గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి వచ్చామండి. ఇదిగోండి ఈ షోరూంలో వచ్చానే కానీ కింద అయితే చూసామండి. పై ఫ్లోర్లో అయితే ఫ్రిడ్జ్లు ఉన్నాయన్నమాట. ఫ్రిడ్జ్లు చూడటానికి అయితే నేను వచ్చేసాను. మీకు మ్యూజిక్ సిస్టమ్ అనేది నేను తర్వాత చూపిస్తానండి. ముందైతే నేను ఎప్పుడు ఇట్లా ఏదైనా కొందామని వచ్చినా సరే ఇలా షోరూమ్లకి నేను ఫ్రిడ్జ్ చూసుకుంటానండి. నా కోరిక అది నెరవేరదో తెలియదు కానీ నాకు పెద్ద ఫ్రిడ్జ్ తీసుకోవాలి అనేది మాత్రం నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. ప్లేసు మా ఇంట్లో తక్కువ ఉందండి, ప్లేసు. అదే డబల్ డోర్ అంటారు కదా, అంటే ఇది ఇప్పుడు మీకు చూపించేది ఇది కాదండి. ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నది ఇలాంటిదేనమాట. కాకుంటే కొంచెం పెద్దది, 2 సైడ్ల డోర్లు వస్తాయి కదండి, అదనమాట. అది తీసుకోవాలని ఉంది. కాకుండా ఏంటంటే నాకు ఫ్రిడ్జ్ సరిపోయే ప్లేస్లో మళ్ళీ నేను పెట్టానంటే కనుక కిచెన్లోకి వెళ్ళటానికి అనేది ప్లేస్ సరిపోదండి. దాని మూలాన అనేది నేను 2-3 ఇయర్స్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నాను, ఏం చేయాలి ఏంటి అనేది. నాకు అది మాత్రం ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని ఉందనమాట. మా హస్బెండ్ని అడిగితే నువ్వు ఎక్కడ పెడతావో నాకు చెప్పు, ఆ ప్లేస్ నాకు ఓకే అని సరిపోతుంది అనుకుంటే కనుక కొనిస్తాను. మరి కొని అది ప్లేస్ సరిపోలేదు అని అంటే మళ్ళీ ఇబ్బంది పడాలి కదా అని చెప్పేసి అని అంటున్నారన్నమాట. ఇలా వచ్చినవి చూసారు కదండి, ఇలాంటి ఫ్రిడ్జ్ తీసుకోవాలని ఉందన్నమాట.
ఇక అందుకని ఇట్లా వచ్చినప్పుడు ఒకసారి లుక్ వేసుకొని అలా తృప్తి పడి మళ్ళీ ఏం కొనాలనుకుంటున్నామో దాని దగ్గరికి వస్తానన్నమాట. నాకు ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో నాకు తెలియదు, దానికి ప్లేస్ ఎప్పుడు సెట్ అవుతుందో కూడా నాకు తెలియదండి. ఓకేనండి, ఇదిగోండి ఎంత బాగున్నాయో చూసారా ఫ్రిడ్జ్లు. ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం ఏంటంటే ప్లేస్ సరిపోవట్లేదు అనమాట మాకు. ఫ్రిడ్జ్ లోపల ఐటమ్స్ పెట్టుకోవటానికి కొంచెం తక్కువగా ఉందన్నమాట. అందుకని చెప్పి పెద్దది తీసుకుందామని ఆలోచన అనమాట. ఇల్లు అయితే చూడటానికి కొంచెం పెద్దగానే ఉంటుంది కదండి, పెద్ద ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి సరైన ప్లేసు సెట్ అవ్వట్లేదు ఇంట్లో. అదే ప్రాబ్లం అనమాట. అందుకే దానికోసం వెయిట్ చేస్తున్నాం, ఆలోచిస్తున్నాను అనమాట ఏం చేయాలి ఏంటి అన్నట్టుగా. అయినా ఒకసారి చూద్దాం అన్నట్టు పైకి వచ్చాను అనమాట. వచ్చి ఎలా ఉన్నాయి రేట్లు అది ఇదని కనుక్కున్నాం అనమాట. ₹1,00,000 పైనే ఉన్నాయండి మాకు నచ్చిన ఫ్రిడ్జ్లు అయితే. 1,30,000, 1,80,000 అట్లా ఉన్నాయన్నమాట కంపెనీని బట్టి. ఓకేనండి, ఇక చూసుకొని కొంచెం వీడియో తీసుకొని నేను కిందకు వచ్చేసాను. ఇక్కడ చూసారు కదండి, ఆల్రెడీ మా హస్బెండ్ అయితే ఒక 3 డేస్ 4 డేస్ కిందటే మ్యూజిక్ సిస్టమ్ కావాలి సోనీదే, మా ఇంట్లో ఉందండి సేమ్ అదే కావాలి అని చెప్పేసి మా అమ్మాయికి కూడా అది బాగా నచ్చిందనమాట. మేము కొన్నప్పుడే అనుకుంది నేను కూడా ఇలాంటివి తీసుకోవాలి డాడీ అని చెప్పేసి అన్నదనమాట. ఇంకా సర్లే పిల్ల తనకు నచ్చింది కాబట్టి ఇక నేనే గిఫ్ట్ ఇద్దాంలే అన్నట్టుగా మా హస్బెండ్ సేమ్ అదే ఇక్కడ కంపెనీలో ఇక్కడ లేకపోతే కూడా, ఈ షోరూంలో లేకపోతే కూడా వేరే దగ్గర ఫోన్ చేసి మీరు రప్పించండి అని చెప్పి అది 3 రోజుల కిందటే బుక్ చేసి పెట్టారనమాట నాకు కావాలని చెప్పేసి. ఇక్కడ చూసారు కదండి బిల్ పే చేస్తున్నారు. ఇదిగోండి 39,500 అనమాట మ్యూజిక్ సిస్టమ్ అయినదనమాట. ఇదిగోండి బిల్ పేమెంట్ అయిపోతే అయింది. ఫస్ట్ అయితే ఫెయిల్డ్ అయినా వచ్చిందండి, మళ్ళీ తర్వాత అయితే మళ్ళీ చేశారనమాట. ఇదిగోండి చూపిస్తాను మీకు. ఇదిగోండి మళ్ళీ ఇప్పుడు సక్సెస్ అయిందనమాట. ఫస్ట్ అయితే ఫెయిల్డ్ అని వచ్చింది, తర్వాత అయితే ఓకే అయిందనమాట. ఇక్కడ చూసారు కదండి, ఇంకా బిల్ పేమెంట్ కూడా చేసేసాం. ఒక గంటన్నరలో పంపించేస్తామని చెప్పేసి అన్నారనమాట. ఇదిగోండి చూసారు కదా, ఇదిగోండి ఓకేనా. ఇంకా బిల్ పేమెంట్ అయిపోయిన తర్వాత కొన్ని కూపన్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారండి. 40,000 దాకా అయింది కాబట్టి కొన్ని కూపన్స్ అవి ఫిలప్ చేయమని చెప్పేసి అన్నారు. లక్కీ డ్రా ఏదో తీస్తామని చెప్పేసి అన్నారనమాట. అవన్నీ కూడా కూర్చొని మా హస్బెండ్ ఫిలప్ చేస్తున్నారు, నెంబర్లు అవి రాస్తూ చేస్తున్నారనమాట. ఇంకా ఇదిగోండి ఇక్కడ చూసారు కదండి స్పీకర్స్ ఉన్నాయి కదా, ఇవి బోట్ కంపెనీ అండి. ఇదిగోండి చూసారు కదా, ఇవి బోట్ కంపెనీ అనమాట. ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయి, 17,000కి ఏమో వస్తున్నాయండి. అవి పెట్టి చూసాం కానండి సౌండ్ ఎందుకో అంత క్లారిటీ లేదనమాట. అంటే ఇవి ఎలా ఉంటుంది ఏంటి అని చూసాము అన్నట్టుగా, కానీ అది క్లారిటీ లేదు. అందుకని ఇది వద్దులే అని చెప్పేసి మళ్ళీ మేము సోనీకే వెళ్ళి సోనీదే బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నాం అనమాట. అయినా ఒకసారి నేనే ప్లే చేసి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి, బోట్ కంపెనీ అంటే బాగానే ఉంటుంది కదా అన్నట్టుగా నేను ప్లే చేయించామును కూర్చొని. మా హస్బెండ్ అయితే అవి ఫిలప్ చేస్తున్నారని చెప్పేసి. అసలు ఏమంతా మంచిగా లేదండి. ఆఫర్ అయితే పెట్టారు కానీ 17,000లోనే వచ్చేస్తున్నాయి, కానీ తీసుకుంటే కొంచెం మంచిదే తీసుకోవాలి కదా అన్నట్టుగా ఇంకా అది వద్దని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఎందుకంటే చూసారు కదా. ఇంకా చూసారు కదండి సౌండ్ ఒక 2-3 సాంగ్స్ అయితే అట్లా పెట్టి విన్నామన్నమాట నేను మా హస్బెండ్. నాకు కూడా నచ్చలేదు, మా హస్బెండ్కి కూడా నచ్చలేదండి. ఆయన ముందు నుంచి కూడా సోనీ అంటేనే కంపెనీ అంటేనే ఆయనకి ఇష్టం అన్నమాట. మ్యాక్సిమం అలా అవే కంపెనీలు ఎక్కువ సెలెక్షన్ చేస్తూ ఉంటారు ఈయన. ఓకేనా, ఇంకా ఇద్దరం కూర్చొని కొన్ని పాటలు అయితే విన్నాము. సోనీ దాంట్లో ఎలా ఉంది, ఎట్లా బోట్ కంపెనీ, ఇంకోటి ఏదో వేరే కంపెనీ ఒకటి ఉందండి, అవి కూడా విన్నామన్నమాట. వినేసి ఇంక ఏదేమైనా సోనీకే ఫిక్స్ అయిపోయి మనీ కూడా పే చేసేసాం కాబట్టి అసలు ఎలా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే మేము ఒకసారి విన్నామన్నమాట. ఇదిగోండి చూసారు కదండి, ఇది బోట్ కంపెనీ అనుకుంటా. ఇదిగోండి 7,000 చేంజ్ ఎంత పెట్టినట్టున్నారు. ఇదిగోండి ఇక్కడ ఆఫర్లో పెట్టారనమాట. అది కూడా విన్నాము. అది కూడా కొంచెం అంత బాగా అనిపించలేదు, సోనీతో పోల్చుకుంటే అంత మంచిగా అనిపించలేదు అనమాట. ఇంకా మేమైతే ఇక కిందకు వచ్చేసామండి. ఒక 1 అవర్ 2 అవర్స్లో అయితే పంపిస్తామని చెప్పేసి అన్నారనమాట. నెక్స్ట్ డే అనమాట మా అమ్మాయి బర్త్డే, మా పెద్దమ్మాయిది. ఓకేనండి, ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. చూసారు కదండి, మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. మధ్యలో ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే ఒక 2-3 ఆ పనులు కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసామండి. ఇదిగోండి
ఇక్కడ మధ్యలో ఒక షాప్ దగ్గర ఆగి రేషన్ కూడా తీసుకున్నామండి. రేపు మా అమ్మాయి బర్త్డే కాబట్టి స్పెషల్స్ ఏమన్నా వండాలి కాబట్టి ఇంకా ఏమేమి కావాలి అన్నట్టు చూసుకొని అవి కూడా తీసుకున్నాను అనమాట. తీసుకొని ఒకటేసారి ఇంకా వచ్చేసాను ఇంటికి. ఇంకా కిందనే దిగేసి ఇంకా మాకు విరజాజులు బాగా వస్తున్నాయండి, ఫ్లవర్స్ అనేది. అవి కూడా కొన్ని తెంపుకొని చూసారు కదా విరజాజులు. అలాగే మరబం చెట్టు కూడా మాదేనండి, చాలా బాగా వస్తుందన్నమాట మరబం కూడా. అలాగే విరజాజులు కూడా బాగా వస్తున్నాయి. అవి కూడా తెంపుకొని ఇంకా ఏకంగా పైకి వచ్చేసాను అనమాట ఒకటేసారి. మళ్ళీ దెక్కోకుండా వచ్చి ఇంక వెంటనే అల్లేసుకుంటున్నాను. మళ్ళీ విడిల్ని అనుకోండి మళ్ళీ మనకు అల్లుకోవటానికి కుదరవు అన్నమాట, అంత సరిగ్గా రావు. మొగ్గలుగా ఉన్నప్పుడు కొంచెం ఆ టైంలో మనం మాల కట్టేసుకుంటే బాగా వస్తుంది నీట్గా. ఈలోపు మేము వచ్చిన ఒక 1.5 hour కూడా వాళ్ళు కంపెనీ వాడు ఫోన్ చేశారనమాట. షోరూమ్ వాళ్ళు ఫోన్ చేసి ఇదిగోండి పంపించేస్తున్నామని చెప్పేసి అన్నారు. ఇదిగోండి ఆల్రెడీ వచ్చేసింది. ఇక మా హస్బెండ్ అయితే కిందకి వెళ్ళారనమాట. అది లోపల పెట్టించాలి కదా, పైకి తీసుకురావాలి కదండి. ఇంకా మా హస్బెండ్ అయితే కిందకి వెళ్ళేసి ఇదిగోండి చూసారు కదా లోపల పెట్టిస్తున్నారు లిఫ్ట్లో. ఇదిగోండి ఇంకా మా అమ్మాయి వచ్చింది అనుకోండి, మామూలుగా ఒక్కోసారి ఈవినింగ్ పూట వస్తుంది అనమాట. తన వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తుంది. అందుకనే మేము బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడ పెట్టించొద్దు అని చెప్పేసి దేవుడి రూమ్లో పెట్టించాను అనమాట. దేవుడి రూమ్లోకి అయితే మ్యాక్సిమం వెళ్ళదు, డోర్లు వేసేస్తే ఇంకా దేవుడి రూమ్లోకి అంత అవసరం ఏముంటుందండి, వెళ్ళదనమాట. తను వచ్చిన హాల్ రూమ్ బెడ్రూమ్స్ అన్నీ తిరుగుద్ది మా అమ్మాయి, మా మనవరాలు కూడా. ఇంకా అందుకని తనకు సర్ప్రైజ్ కాబట్టి తనకు తెలియకోకుండా ఉండటానికి అని చెప్పేసి దేవుడి రూమ్లోకి ఎక్కువ వెళ్ళదు కాబట్టి దేవుడి రూమ్లో పెట్టించేసి డోర్లు వేసేసానండి. ఇదిగోండి చూసారు కదా ఇదేనండి. ఆల్రెడీ మేము తీసుకున్నప్పుడు కూడా సేమ్ ఇదేనండి మోడల్, అదంతా కూడా ఇదేనమాట. ఇదే ఈ పీసులు అనేది అసలు యాక్చువల్గా ఇప్పుడు రావట్లేదు అంట, అంటే వస్తున్నాయేమో కానీ ఎక్కువ లేవు, స్టాక్ అయితే లేకపోతే వేరే దగ్గర నుంచి రప్పించారనమాట మా హస్బెండ్. చూసారు కదండి దేవుడి రూమ్లో పెట్టించేసాను. ఇంకా బిల్ ఇచ్చేస్తే ఆటో వాళ్ళకి కూడా కొంచెం డబ్బులు ఇవ్వాలి కదండి, తీసుకొచ్చినందుకు ఎంతో కొంత అడుగుతారు కదా. ఇంకా మాకు హ్యాండ్ఓవర్ చేసేసారు అన్నట్టు ఇక్కడ సైన్ చేసి బిల్లు పైన అతనికి ఇస్తున్నాము. చూసారు కదండి ఇదేనండి ఈరోజు వీడియో. దీని కంటిన్యూషన్ రేపు అప్లోడ్ చేస్తాను. మా అమ్మాయి రియాక్షన్ ఎలా ఉంది, ఎలా సర్ప్రైజ్ గిఫ్ట్ కాబట్టి తను ఎలా ఫీల్ అయింది ఏంటి అనేది రేపటి వీడియోలో కంటిన్యూషన్ వస్తుందండి. ఇప్పుడైతే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇక్కడతో ఆపేస్తున్నాను. చూసారు కదండి ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మీ మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా? బాయ్ అండి.